యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 3 నుంచి చూద్దాము. 3 నుంచి. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతుండెను. నీళ్లు చీలమండలోతున్నాయట. అంటే రైట్, ఇంకా చదువుదాం. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్లలోతుండెను. 2. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. 5వ వచనం. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది ఆయను. అంటే 4 దశలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. మొట్టమొదటి దశ ఏంటంటే చీలమండ లోతు నీళ్లు. కొంతమంది ఈ 4 లోతులు దేన్ని సూచిస్తూ ఉన్నాయంటే 4 రకాల భక్తి విధానాలను సూచిస్తూ ఉన్నాయి. చీలమండ లోతు, మొలలోతు, ఏమండి, మోకాళ్ళ లోతు, మొలలోతు, మిక్కిలి ఏదవలసినంత లోతు. 4 రకాల ప్రార్థనా పద్ధతులు, 4 రకాల సహవాసాలు, 4 రకాల దశలు మనుషుల్లో భక్తి విధానంలో. కొంతమంది ఏంటో తెలుసా, అలా కాళ్ళతో అలా వస్తారు, కొంతమంది వెళ్ళిపోతారు. కొంతమంది అంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు అని కొద్దిసేపట్లో అంటాడు, ఇంకా అప్పుడు వస్తారు, కాళ్ళు పెడతారు. రాగానే ఒక ముగింపులోకి వచ్చేసేసి వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అలా అనవసరం, వాళ్ళకి కాళ్ళు పెడతారు, తండ్రి యొక్క ఈ కుమారు యొక్క వెళ్ళిపోతారు, అంతే. పాదాలు అంటే ఏ దశలో ఉన్నారు వాళ్ళు, ఆ చీలమండ దశలో ఉన్నారు. కొంతమంది ఏంటి దానికంటే కొంచెం ముందు వస్తారు, అంటే ప్రసంగం సగం అయిపోయినాక వస్తారు, మోకాళ్ళలో తోళ్ళు. వాళ్ళు వచ్చేసి వాళ్ళు కొద్దిసేపు ఉంటారు, కొద్దిసేసి వెళ్ళిపోతారు. మరి కొంతమంది ఏం చేస్తారు, మొలలోతు, దానికంటే కొంచెం ముందు వస్తారు. మిక్కిలి ఈదగలిగిన లోతు అంటే లోతైనటువంటి అనుభవం. అంటే వాళ్ళు ఎక్కువ సమయం గడిపేటువంటి వాళ్ళు, కొంచెం సమయం గడిపేటువంటి వాళ్ళు, తక్కువ సమయం గడిపేటువంటి వాళ్ళు. 2, ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాళ్ళు, తక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాళ్ళు. 4 దశలు అన్నమాట. కొంచెం సమయం, కొంచెం ఎక్కువ సమయం, ఇంకా కొంచెం ఎక్కువ, మిక్కిలి ఎక్కువ సమయం. అలాగే ప్రేమించేటువంటి దశలు కూడా, దేవుని ప్రేమించేటువంటి వాళ్ళు. కొంతమంది హాయ్ బాయ్, హాయ్ దేవుడా, హాయ్. బండి మీద వెళ్తూ ఉంటారు, చర్చ్ కనపడింది, పితా పుత్ర అని అనుకుంటారు. అంటే ఏంటి, హాయ్ హాయ్ గాడ్, హాయ్ ఎలా ఉన్నావు, బాగున్నావా, హాయ్, అంతే. ఏమండి, ఇప్పుడు ఈ 4 లోతుల గురించి నేను వివరిస్తాను. కొంతమంది పైకి భక్తి దశల్లో నాల భక్తి, కొంతమంది కొంచెం ఉంటుంది. ఇప్పుడు మిక్కిలి ఏదవలసినటువంటి లోతు కలిగినటువంటి లోతు, ఈ 4 లోతుల గురించి మీకు ఒక్కసారి చెప్తాను. చీలమండ లోతులో ఉన్నటువంటి నీళ్లు మనిషిని మొయ్యవు. మోకాళ్ళ లోతులో ఉన్నటువంటి నీళ్లు మనిషిని మొయ్యలేవు. మొలలోతున్నటువంటి నీళ్లు కూడా మనిషిని మొయ్యలేవు. మిక్కిలి లోతైనటువంటి నీళ్లు ఏం చేస్తాయి, మనిషిని మోసేస్తాయి. సునాయాసంగా మనిషిని మోస్తాయి అవి. ఆ నీళ్లలో మీరు అలా తేలియాడుతూ ఉంటే అలా ఈదుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏమండి, ఈదుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎంత దూరమైనా సరే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఆ మిక్కిలి లోతైనటువంటి నీళ్లలో ఒక 100 లీటర్ల కలిగినటువంటి నీళ్ల బిందుని పట్టుకున్నావు అనుకో, అసలు నీకు బరువే ఉండదు. అదే 100 లీటర్ల నీటిని నెత్తి మీద పెట్టుకో, అసలు లేపలేవు నువ్వు. అంటే ఆ మిక్కిలి లోతైనటువంటి అనుభవంలోకి నువ్వు వెళ్ళగలిగితే, ఆ మిక్కిలి లోతైనటువంటి అనుభవంలో ఉన్నటువంటి ఆ నీళ్లు మనిషిని మోస్తే, లోతైన అనుభవంలో ఉన్నటువంటి మనిషిని దేవుడు మోస్తాడు. మీకు అర్థమవుతుందా? మిక్కిలి లోతైనటువంటి అనుభవంలో దేవుడు మోస్తాడు, మిక్కిలి లోతైనటువంటి నీళ్లలో నీళ్లు మోస్తాయి. ఇప్పుడు నీళ్ళంటే ఏంటి? నీళ్లు మోస్తాయి కదా, నీళ్ళంటే ఏంటి? నీళ్ళంటే వాక్యము. చెప్పండి, ఇంకా పురుషులు చెప్పండి, నీళ్ళంటే ఏంటి? ఇప్పుడు వాక్యం అనేది మనుషుల్ని మోస్తుంది, అదే కదా. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడవచ్చు ఇలాగూ చెప్పెను, నీవిక్కడికి రమ్ము,
విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడినట్లు తీర్పు నీకు కనపరచుదును అంటూ, భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యంతో మత్తులైరి అని అంటూ క్రిందకొస్తూ 15వ వచనం దగ్గరికి రండి. మరియు ఆ దూత నాతో ఎలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు, మళ్ళా నీవు చూచిన జలములు, ఆ జలములేంటి? చీలమండలోతు జలములు అనండి, చీలమండలోతు జలములు అనండి, చీలమండలోతు జలములు, గట్టిగానండి, చీలమండలోతు జలములు, మోకాలి లోతు జలములు, మొలలోతు జలములు, మిక్కిలి లోతై ఈదగలిగిన విస్తార జలములు, జలములు, మనుష్యులు, ప్రజలు అనంత చూడండి. ప్రజలను, జన సమూహములను ఏండి, నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. ఇప్పుడు మళ్ళీ వచ్చేయండి అక్కడికి. ఇప్పుడు నీళ్ళంటే ఏంటి? కాదు, మనుష్యులు. బైబుల్ ఆన్సర్ టు ద బైబుల్. బైబిల్లో ఉన్నటువంటి ప్రశ్నలు మనము మన ఆన్సర్ ఇవ్వకూడదు, బైబిల్లో ఉన్నటువంటి ఆన్సర్ ఇవ్వాలి. ఒక సందర్భంలో నీరు వాక్యమే, మొక్కకు నీరు, ఇక్కడ మొక్క కాదుగా, సందర్భం మారిందిగా. అనుభవం, ప్రేమించటంలో అనుభవం. కొంతమంది ప్రేమిస్తారు, ఎలాగో తెలుసా? చుట్టాలు వస్తారు, చుట్టాలు వచ్చినప్పుడు సాయంకాలం అవుతుంది, అమ్మాయి మేఘాలు కొంచెం పడుతున్నాయి, ఎందుకన్నా మంచిది తొందరగా ఇంటికి వెళ్ళిపోండి అమ్మా, తడిసిపోతారు అంటే దాని అర్థం ఏంటి? వెళ్ళిపోండి, తొందరగా వెళ్ళిపోండి అని. ఇంకో చుట్టాలు వస్తారు, మేఘాలు వచ్చినాయి, అదే మేఘాలు వచ్చినాయి, వర్షం వచ్చేలాగా ఉంది. ఇప్పుడు వీళ్ళేం మాట్లాడరు, చుట్టాలు మాట్లాడతారు. అమ్మో మేఘాలు వచ్చినాయి, ఇలా అమ్మ కొంచెం వెళ్ళిపోతాం ఇంటికంటే, దొరకండి, ఎక్కడికి వెళ్తారు, మేఘాలు వస్తున్నాయి, తడిసిపోతారు, ఉండండి రేపు వెళ్దురు కానీ, లేకపోతే 2 రోజులాగా వెళ్దురు కానీ, ఏంటి ఇప్పుడు తొందర? చూసారా అంటే ఏంటి? ప్రేమలో రకాలు ఉంది చూసారా? అంటే పైన ప్రేమ, పైన ప్రేమించేటువంటి వాళ్ళు ఎంత తొందరగా వెళ్ళి వదిలించుకుంటే అంత మంచిది. ఏంటలకి పెట్టేది? వీళ్ళు బాగా ప్రేమిస్తున్నారు కొంతమందిని, ఆ బాగా ప్రేమించేటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ఉండండి. చూసారా దశ? కొంతమంది దేవుణ్ణి ప్రేమిస్తారు, దేవుణ్ణి ప్రేమించి దేవుడికి ఏదైనా ఇవ్వవలసి వచ్చినప్పుడు రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200, 500 కాగితాలు అక్కడ ఉన్నాయండి. మరి రూపాయి అయితే బాగోదులే, ఒక 5 రూపాయలు, మరి పోలే 10 రూపాయల నోట్ ఉంది కదా, వేసాయి దేవుడికి. అంటే ఏంటండు? ఏ దశ అది? అయ్యో నా దేవుడు, అయ్యో నా దేవుడు, నా దేవుడికి. అంటే కొంతమంది ఇవ్వడానికి మనసు ఉండదండి, కొంతమందికి ఏంటి అంటే దశ అనమాట. ఆ దశలో వాళ్ళు దేనిని ప్రేమిస్తున్నారు? వాళ్ళు ధనాన్ని ప్రేమిస్తున్నారు. అంటే దేని మీద? ఒకడు దేవునిని, సిరిని, దేవునిని ఒకేసారి నమ్మలేడండి మనిషి. తెలుసా మీకు? 2 రకాల మనుషులు ఉన్నారు ప్రపంచంలో. చెప్పండి, మనుషులు 2 రకాలు. 1 దేవుని ప్రేమించే వాళ్ళు, 2 ధనమును ప్రేమించే వాళ్ళు. దేవుని ప్రేమించేటువంటి వాళ్ళు ధనమును ద్వేషిస్తారు. చెప్పండి నోటితో, దేవుని ప్రేమించే వాళ్ళు ధనమును ద్వేషిస్తారు. ధనమును ప్రేమించే వాళ్ళు దేవునిని ద్వేషిస్తారు. ధనమును ప్రేమించేటువంటి వాడు ధనాన్ని ఇవ్వడు. ధనాన్ని ప్రేమించేవాడు ఈ ధనము నా దగ్గరే ఉండాలని కోరుకుంటాడు. ఇప్పుడు ఒక మంచి మాట మీకు చూపిస్తాను చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయము సుమారుగా 15వ వచనం అనుకుంటా. చూడండి అక్కడ ఏముందో, ఏం రాయబడిందో చూడండి. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము, మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదామా? అవును కాదు, 17 నుంచి చదువుదాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన, అంటే ధనము స్థిరమైనదా? నోటితో చెప్పండి, ధనము స్థిరమైనదా?
ప్రతి మనిషికి ధనం అనేది అవసరం. ఎందుకు? ఈ మన ప్రపంచంలో ప్రస్తుత కాలంలో మనిషి ధనాన్ని కలగజేసుకున్నాడు. ఒకానొక సమయంలో ఏముండేదో తెలుసా? వెండి నాణెములు, బంగారు నాణెములు, పంట తీసుకెళ్ళమ్మా వడ్డీకి, వడ్డు నా దగ్గర వడ్లు ఉన్నాయమ్మా, మినుములకి వడ్లు ఇస్తాం అని, కొంతమంది జీలకర్రకు మిరియాలు ఇస్తాం. ఇలా పంటను మార్పిడి చేసుకున్నప్పుడు చాలా బాగుండేవండి. వీళ్ళ పంట వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, వాళ్ళ పంట ఇచ్చేవాళ్ళు, చక్కగా తినేవాళ్ళు. ఇప్పుడు అంత డబ్బే. ఇప్పుడు అందరూ డబ్బు ఎవరు చేసుకున్నాడు? మనిషి చేసుకున్నాడు. మనిషి చేసుకుని ఆ డబ్బుకి నమస్కారం డబ్బు అంటున్నాడు. దేవుడా ఇంకా ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళండి? దేవుడు గొప్పదా, డబ్బు గొప్పదా అని మీరు చెప్పండి ఒకసారి. మరి దేవుడు గొప్పడైతే దేవుడిని ఎందుకు ప్రేమించరు క్రైస్తవులు? ఎంతోమందిని చూశాను నేను. బాగా ఆస్తిపరులు నా కళ్ళారా చూశానండి. ఆస్తిపరులు బాగా ఆస్తి ఉంటుంది, 10 రూపాయలు వెళ్ళిపోతాడు. బాగా ఆస్తిపరులు కోటాను కోట్లు ఉంటాయి, వేయడానికి చేతిరావు. మరి ఒక భేద విధవరాలు ఉందంట. భేద విధవరాలకి 2 కాసులు ఉన్నాయంటండి. తన జీవనాన్ని చేయడానికి 2 కాసులు ఉన్నాయంట. మొత్తం వేసేసి వెళ్ళిపోయిందంటండి. యేసుక్రీస్తు వారు చెప్పారట, ఒక ఆయనంట 1,00,000 రూపాయలు వేసాడట. 1,00,000 రూపాయలు వేసి రొమ్మెల ఎరగ తీసుకుని 1,00,000 రూపాయలు అందరికి కనపడేలాగా, 1,00,000 రూపాయలు అంటే 100 కట్టలు కనీసం 100,000 అని ఉంటాయి కదా. వేస్తానే ఉన్నాడట. తప్పుగా వెనకరా అంటే ఇంకా వేస్తానే ఉన్నాడు, చూస్తున్నాడు అంటే ఏంటంటే 1,000 రూపాయల నోట్లు, 500 నోట్లు వేసేస్తాడు. దాని లేక 5 నిమిషాలు చొప్పున వేసాడంట. కానుక ఎంతసేపు వేస్తారు? ఎలా వేసి ఎలా వచ్చేస్తారు కదా. మనోడు 5 నిమిషాలు వేసాడండి. 1,00,000 రూపాయలు వేసేసి బాగా కుక్ వేసి అలా వస్తున్నాడంట. వచ్చేస్తుంటే యేసుప్రభుకి ఎలా చూసి, జనాలకి ఎలా చూసి, నేను ఎంత ఇచ్చాను అనుకున్నాను, చూసుకొని రా అని 1,00,000 రూపాయలు వేసి ఒక ఆవిడ 2 కాసులు వేసి పక్క వచ్చేసిందంట. ఇప్పుడు మనోడు రొమ్మెరగ తీసుకుని యేసుప్రభు నా గురించే చెప్తాడు. ఇప్పుడు ఏం చెప్తాడు యేసుప్రభు? ఎవరి గురించి చెప్తాడు ఇప్పుడు? రేయ్ చూడు, ఇప్పుడు నా గురించి యేసుప్రభు చెప్తాడు. చూడు పక్కన వాళ్ళు అంటున్నాడంట. అప్పుడు యేసుప్రభు నుంచుని, ఇక్కడ ఉన్న వారిలో అందరికంటే ఎక్కువ ఎవరేసరి నేనే అనుకుంటున్నాడంట. అక్కడ అమ్మో అది అక్కడ కూర్చున్నాడు ఉంది కదా, నువ్వు నుంచో అమ్మ నువ్వే అని ఆ భేద విధవరాలను చూపించాడంటండి దేవుడు. ఈయన మొహం ఉంచుకున్నాడు. ఎందుకు? వారందరూ తమకు కలిగినటువంటి సమృద్ధిలో నుంచి వేశారు. యేసుక్రీస్తు మనుషుల యొక్క ఆంతర్యాన్ని ఎరిగినటువంటి వాడు. దేవుడు నీ ఆంతర్యాన్ని ఎరిగినటువంటి వాడు. నీ మనసులో ఏముందో, నీ ఇంటి దగ్గర ఏముందో. యేసుక్రీస్తు ఈ సమరయ స్త్రీతో ఏమన్నారు? ఎవరు ఇల్లు, ఎందుకు వచ్చావు నీళ్ళకి? నీకు ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు నీకు 5గురు ఉన్నారని చెప్పాడట. 12 గంటలకు వస్తున్నాను, నేను ఎంతమందితో తిరుగుతున్నానో, ఎంతమంది నేను భర్తలుగా చేసుకున్నానో ఎవరికి తెలియదు, నేననేటువంటి వాడిని అది ఎవరికి తెలియకూడదని చెప్పేసి ఆవిడ మధ్యాహ్నం వచ్చి నీళ్ళు తోడుకుని వెళ్ళిపోద్ది. ఉదయం పూట అంతా అమలక్కలు వస్తారు. 12 గంటలకు ఎవరికి తెలియకుండా వచ్చేసి రహస్య జీవితం చేస్తూ వస్తే ఎవరికి తెలియదు 5గురు భర్తలు ఉన్నారండి. ప్రస్తుతం ఇంకొకడు ఉన్నాడంట, 6 కంటిన్యూ చేస్తుంది. ఆవిడ చెప్పాడంట, యేసుక్రీస్తు నీకు 5గురు భర్తలు ఉన్నారు, ప్రస్తుతం ఉన్నవాడు నీవాడు కాదు అనేసరికి షాకు. ఎవరికి తెలియదు. ఏంటి అంటే మనుషుల యొక్క ఆంతర్యం ఎరిగిన వాడు. నీ స్థితి ఏంటో తెలుసు, నీ యొక్క గతి ఏంటో తెలుసు, అసలు నీ పరిస్థితి ఏంటో తెలుసు. నిన్ను దీవించాలా, నిన్ను దీవించకూడదా, నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లాలా, తీసుకెళ్ళకూడదా, డిసైడ్ చేసేది ఎవరో తెలుసా? దేవుడు. కాబట్టి ఆయనకేం తెలుసు? ఆంతర్యం తెలుసు. ఇక్కడ ఏముంది? ఇక్కడ చూడండి, అస్థిరమైనటువంటి ధనము. 17వ వచనంలో, యెహోమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనముందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. చూసారా? ధనాన్ని నమ్మకూడదండి. దేవుని ప్రేమించే వాళ్ళు దేన్ని ప్రేమించరు? ధనాన్ని ప్రేమించరు. ధనాన్ని ప్రేమించే వాళ్ళు ఏం చేయరు? దేవుని ప్రేమించరు. ఈరోజు నేను ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి కారణము ఏంటంటే, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళి అక్కడ ఒక చిన్న ప్రజెంటేషన్ వాళ్ళకి ఇచ్చారు. ఏంటి ఆ ప్రజెంటేషన్ అంటే,
నా దశ ఇదండి. ఒకానొక సమయంలో నేను స్లమ్ ఏరియాలో ఉండేటువంటి వాడిని. ఈ స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి నేను ఈ దేశానికి రావటమే గొప్ప విషయం. నన్ను తీసుకొచ్చాడు దేవుడు. ఒక దేశాన్ని దాటి దేశానికి రావాలంటే అసలు ఎక్కడుందండి బ్యాక్గ్రౌండ్? ఒక దేశం వెళ్ళాలంటే సుమారు 50,000 ఖర్చు అవుతుంది. అన్ని వేల రూపాయలు ఎలా వస్తాయి? ఈ వేల రూపాయలు నీకు రావాలి, నీ వెనక రావాలి అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయములో క్రింద భాగం చదివితే, మొదట నా నీతిని, నా రాజ్యమును నీవు వెతుకు. నా నీతిని, రాజ్యాన్ని నువ్వు వెతుకు. 2, నీవు 4 దశల్లో ఏ దశలో ఉండాలి? అధికముగా ప్రేమించేవాడివిగా ఉండాలి, అధికముగా ప్రార్థన చేసేవాడివిగా ఉండాలి, అధికముగా సహవాసం చేసేవాడివిగా ఉండాలి, అధికముగా ఇచ్చేవాడివిగా నువ్వు ఉండాలి. నీవు అభివృద్ధి చెందడానికి, నీవు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి మూలమైనటువంటి కారణం నా దేశంలో నేను చెప్పినప్పుడు వాళ్ళు షాక్ అయిపోయి చాలా మంది, కొంతమంది నా నంబర్ తీసుకుని ఏం చేయాలి అని చెప్పేసి. అంటే వాళ్ళకి తెలీదా? దైవ సేవకులు ఒక మాట చెప్తున్నప్పుడు తెలీదా? అప్పుడు వారికి నేను చెప్పాను, అయ్యా నేను స్లమ్ ఏరియాలో ఉండేటువంటి ఒక కూలి అని కొడుకునండి. మా నాన్న తాగుపోతండి, మా అమ్మ కూలి చేసుకుంటే ఇలాంటి పరిస్థితి అండి చెప్పినప్పుడు, అలాంటి దశలో ఉండి నువ్వు ఎంత గొప్పడు వెళ్ళవయ్యావు? మేమంటే మాకు కాస్త ఆస్తి ఉంది, కాస్త డబ్బులు ఉన్నాయి, మేము ఎలా వచ్చాము. మీ పరిస్థితి చూస్తుంటే అలా లేదే, కానీ మెరాకిల్గా అద్భుతంగా ఉంది. అభివృద్ధి, ఎంత అభివృద్ధి చెందావు, ఎంత గొప్పగా ఉన్నావు, ఎంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎందుకు వచ్చావు అని అడిగారండి. అప్పుడు వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళ కోసం ఒక మాట చెప్పాను నేను. సంఘం ఎప్పుడు క్షేమంగా ఉండాలంటే అన్న మాటలు వినటమే కాదండి, విత్తులు విత్తేటువంటి వాళ్ళ ఉపమానం తెలుసా మీకు? కొన్ని విత్తనాలు ఆయన రోడ్డు అమ్మట వెళుతూ ఉంటే, త్రోవలో వెళుతూ ఉంటే అవి అదులకి రోడ్డు మీద పడినాయి అంట. కొన్ని రోడ్డు మీద పడినాయి. రోడ్డు మీద అంటే తీసుకెళ్తూ ఉంటే పొరపాటు జారి పడిపోతూ ఉంటాయి. ఆ రోడ్డు మీద తొక్కేస్తారు, వాటిని తొక్కుతారు, దేనికి పనికిరాదు. త్రోవ పక్కన పడినాయి కొన్ని. త్రోవ పక్కన చిన్న ఇసుక ఉంటుంది, చీలమండలోతు. చీలమండలోతు అనుభవం ఏంటి? త్రోవ పక్కన అది వెంటనే చిన్న చెమ్మటి వేరేసేసి టింగ్ లేస్తుంది. టింగ్ లేచి ఆ మరుసటి రోజు ఎండ వస్తుంది. ఎండ రాగానే అయిపోద్ది చీలమండలోతు. కొన్ని ఆ త్రోవకు కొంచెం లోతున్నటువంటి ఆ త్రోవ పక్కన కొంచెం నేల ఉన్నటువంటి దాని దగ్గర పడతాయి. అయితే రాతి నేలను పడి, రాతి నేల అంటే రాతి నేలలో కింద కొంచెం లోతు ఉంటుంది, అంటే మోకాళ్ళ లోతు అనమాట. అది ఆ మోకాళ్ళ లోతు అంటే ఈ మరీ త్రోవ పక్క ఉన్నంత వేరేసుకుని లోపలికి వెళ్ళేంత కాకుండా కొంచెం మట్టి ఉంటుంది, కింద రాతి నేల ఉంటుంది. అవి మొలుస్తాయి కానీ కింద వేరు వేయడానికి అవకాశం లేకుండా కొద్ది కాలం ఉంటాయి. దీనికంటే ఎక్కువ కాలం ఉంటే మళ్ళీ చచ్చిపోద్ది. 2వ లోతు. 3వ లోతు పొదల్లో. కొన్ని విత్తనాలు పొదల్లో పడి చక్కగా వేరేసుకుంటాయి. చక్కగా లోపల వేరేసుకోవడానికి మట్టి ఉంటుంది, అక్కడ లోపల వేరేసుకుంటాయి. ఇక నేను ఎంత ఎత్తైనా ఎదిగిపోతా అని చెప్పేసి మొలలోతులో ఉన్నటువంటి ఈ అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు నేను ఎంతో ఎత్తుకి వెళ్తానని సరికి పక్కన ఉన్న పొదలు ఏం చేస్తావు? ఎక్కడికి రాని వెళ్తావు ఉండే ఈ పొద అవి వచ్చేసి అడ్డంగా ఉండేసరికి ఇటు వెళ్తాను అక్కడక్కడ తిరుగుతాయి. అది కూడా లేదు. కొన్ని మంచి నేలను పడినాయి. అది మిక్కిలి లోతైనటువంటి అనుభవం. ఆ అనుభవంలో 30 60 100 పంటను చూశాయి. కాబట్టి ఎక్కడ ఎక్కువ ఫలం వచ్చింది? ఎక్కడ నీవు కొంతమంది వినుట మట్టుకు విందురు కానీ వెంటనే మర్చిపోతారు. ఇప్పుడు ఈ మాటలు వింటారా? చర్చ అవతలకి వెళ్ళిన తర్వాత ఏమన్నావురా? ఏమన్నాను, ఏమో. అది చీలమండ. ఇంటికి వెళ్ళేంత వరకు గుర్తుంటుంది కొంతమందికి, మోకాళ్ళలోతో. వారం రోజులు గుర్తుంటుంది కొంతమందికి, మొలలోతో. జీవితకాలం గుర్తుంటుంది కొంతమందికి, మిక్కిలి లోతు. ఆ అనుభవంలోకి నువ్వు వెళితే ఆ మాట ఏం చేస్తుందో తెలుసా? మిక్కిలి లోతైనటువంటి అనుభవం ఏం చేస్తుందో తెలుసా? ఆ వాక్యాన్ని వింటావు, విన్నటువంటి దానిని పాటిస్తావు. నువ్వు పాటించినప్పుడు ఉన్నతం ఆటోమేటిక్గా ఏమండి, టాలెంట్ ఎవరి యొక్క సొమ్ము కాదండి. ఏమంటే నీకు టాలెంట్ ఉందనుకోండి, తన్నుకెళ్ళిపోతారు. నేను తన పనిలో
నిపుణత కలిగిన వారిని చూసితివా, అతడు రాజుల ఎదుట, అల్పుల ఎదుట కాదు నిలబడేది, రాజుల ఎదుట నిలబడతాడు. ఎందుకు? ఆ టాలెంట్ అక్కడికి తీసుకెళ్ళిపోద్ది. కాబట్టి నీవు ఆటోమేటిక్గా నీ అంతకు నువ్వు ఎదుగుతూ ఉన్నావు అనుకో, నీ ఎదుగుదల అనేది పక్కన వాళ్ళు చూసి నిన్ను గమనిస్తారు, పక్కన వాళ్ళు చూసి నేను గమనిస్తారు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తే. కాబట్టి ఈ 4 అనుభవాల్లో దేవుని నమ్మాలి, ధనాన్ని నమ్మకూడదు. ఇక్కడ వాళ్ళు అడిగినప్పుడు 4 విషయాలు చెప్పాను. ఏమి లేదండి, నేను డబ్బుని అసహించుకుంటాను, అంతేకాకుండా ఈరోజు నేను ఈ విధంగా రావటానికి కారణం దేవుడండి అని చెప్పాను, ధనము కాదు అన్నాను. నేను రావడానికి కారణం ఏంటి? దేవుడు, ధనము కారణం కాదు. అసలు మనిషి ఎక్కడ పాడైపోతున్నాడంటే ధనాన్ని ప్రేమించటంలో పాడైపోతున్నాడండి. ధనం అనేది అస్థిరమైనటువంటిది, రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. అస్థిరమైనటువంటి ధనం దగ్గర మనిషి పాడైపోతున్నాడండి. మనిషిని రకరకాల అనుమానాలు, రకరకాల ఆలోచనలు. అననీయ సప్ఫీరా వీళ్ళిద్దరు ఏం చేశారంట, అందరూ అమ్మేసేసి అపోస్తల పాదాల దగ్గర ఎంత పొలం ఉంటే ఎంత డబ్బు అయితే అమ్మేసేసి వాళ్ళు ఇచ్చేస్తామంటే, ఏంట్రా ఇచ్చేదే, మొత్తం ఇచ్చేలేడు ఇంకా ఏంటి, 1,00,000 రూపాయలు వచ్చింది, 25,000 ఇచ్చేద్దాం, ఈ 70,000 మనం హ్యాపీ చేసుకుందామని పరిశుద్ధాత్మను మోసం చేసేసరికి అనుభవించకుండా చచ్చిపోయారు. అది వదిలేసేయండి. నేను నేర్చుకున్నటువంటి 4 అనుభవాలు ఏంటంటే, మీకు ప్రశ్న వేస్తాను. దశమ భాగం ఎవరిదండి అంటే, మీకు అసలు ఒక మాట మనము ఆలోచిద్దాం. దశమ భాగం ఎవరిది? దశమ భాగము ఎవరికి నిర్ణయించాడు దేవుడు? దశమ భాగం ఎవరికి నిర్ణయించాడు? లేవి. మనం లేవీలమే కదా, మనం లేవీలుమా కాదు. మీ నాన్న ఏమన్నా యాకోబేండే? ఆలోచించండి, వాక్యం ఆలోచించండి ముందు. మీ నాన్న యాకోబా? కాదుగా. మీ పితరులు తెలిస్తే ఏమన్నా ఇశ్రాయేలీ లెక్కలో నువ్వు ఉన్నావా? అసలు మంద కాదండి అది. దశమ భాగము మంద కాదు. అయితే దశమ భాగము దేవుని సొమ్ము పాత నిబంధనలో ఇచ్చారు కాబట్టి దశమ భాగం ఇవ్వండి అని చెప్పేసి ఆ బోధలు చెప్తూ ఉన్నప్పుడు నేనేం చేశానంటే, పోనీ బాగానే ఉంది కదా అని నేను కూడా కూలి పని చేస్తూ ఉండేవాడిని అండి. నా చిన్నతనంలో నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఇంటికి డబ్బులు తెచ్చేవాడు కాదు. అమ్మ ఏం చేసేది, నాన్న ఖాళీగా ఉండే కంటే 10వ తరగతి చదువుకుంటూ సెలవులు వచ్చినాయంటే కూలి పనులకు వెళ్ళిపోయి అలా డబ్బులు సంపాదిస్తూ వాక్యాన్ని వింటూ, ఆదివారం మాత్రం పనికి వెళ్ళివ్వండి కాదండి, ఆదివారం పనికి వెళ్ళివ్వండి కాదు, అలా చేస్తూ ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత శాస్త్రుల నీతి కంటే 5:20, మత్తయి సువార్త 5:20 అక్కడ ఉంటుంది, మీరు వినండి చాలు. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో వెళ్ళరు. ఎందుకు? శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి ఇశ్రాయేలీలకు చెందవలసినటువంటి దాన్ని నువ్వు పాటిస్తావేంటి? ఇశ్రాయేలీలు పాటించాల్సిందా నువ్వు పాటిస్తావేంటి? నువ్వు కాదు పాటించాల్సింది, అది నీది కాదు. అది అసలు దశమ భాగం అనేది నీది కాదు, వదిలే, అది ఎవరిదో. అప్పుడు దైవ సేవకులు చెప్తున్నప్పుడు నిజమే కదా, అంటే శాస్త్రుల నీతి ఏంటి? ఈ శాస్త్రులు పరిసయ్యులు, ఒక అతను సుంకరు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు, వీళ్ళిద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారు కదా, ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు పాపనైనా నన్ను కరుణించమనేటువంటి వ్యక్తి ఏమో అంగీకరించబడ్డాడు. మరొక వ్యక్తి ఇశ్రాయేలీల గోత్రానికి చెందినటువంటి వ్యక్తి, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా యొక్క ఆదాయంలో నేను ఇస్తున్నాను, కాబట్టి నేను ఈ సుంకరు వల్లనైనను ఏమండి నేను లేను అన్నవాడు అపరాధిగా తీర్చి వెళ్ళాడు, అపరాధిగా తీర్చబడ్డాడు. ఇది ఆలోచిస్తూ ఉన్నప్పుడు శాస్త్రుల నీతి అంటే వాళ్ళు పాటించేటువంటి దాన్ని నువ్వు పాటించకు, నీ నీతి అధికం కావాలన్నప్పుడు, అవును నేను దేవుని ప్రేమించేటువంటి వాడిని, ధనాన్ని ప్రేమించేవాడిని కాదు. మీరు మీ ధనం అనేది, నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతికితే నా వెనకాల కుక్క పిల్లలాగా రావాలి అది డబ్బు అనేది. అంతేకాని దాని వెనకాలే పరిగెత్తకూడదు. దాని వెనకాల ఒక్కసారి డబ్బు వెనకనే చూస్తే అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోద్ది. ఇది వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి విషయం. అబ్దుల్ కలాం గారు ఎలాగే ఆలోచించారు, ఏమండి? అబ్దుల్ కలాం గారు ఇలాగే ఆలోచించారు. గొప్ప గొప్ప వ్యక్తులు ఈ విధంగానే ఆలోచించి, దాన్ని కాదు మనం చూడవలసింది ఎవరిని? దేవుణ్ణి. చూడవలసింది ఎవరినండి? దేవుణ్ణి. చూడాల్సింది ఇంకా ఎవరిని? దేవుని వాక్యాన్ని. నువ్వు మొలలోతు శీలమండలంలోతే వేసి వలయతాను పట్టుకుంటానంటే శీలమండలంలోతులు నీకేం దొరుకుద్ది? చిన్ని బెత్తులు దొరుకుతాయి శీలమండలంలోతు. కొంచెం మోకాళ్ళలోతుకి వెళ్తే ఏమంటే చిన్న మట్ట పిల్లలు దొరుకుతాయి, అవునా? మల లోతులు ఏం దొరుకుతాయి?
గురకలో ఇవో దొరుకుతాయి. మిక్కిలి లోతైనటువంటి దగ్గరనికి ఏం దొరుకుతుందో తెలుసా? ఒక్కొక్క కేజీ 250 రూపాయలు, 1000 రూపాయలు, 1200, 500 కేజీ, ఏమంటే 1000 రూపాయలు అంత పెద్ద చేప దొరుకుద్ది. ఒక్కొక్క చేప ఎలా లేదని ఇక్కడ 50 కేజీలు 100 కేజీల చేపలు పెద్ద పెద్దది దొరుకుతాయి. మీ వలలు మీరు లోతులకు వెళ్ళి వల ఏంటని చెప్పాడు. అంతకుముందు ఎక్కడేస్తున్నారంటే వీళ్ళు వలలు ఒడ్డునేస్తున్నారు. రాత్రంతా బొదకుడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేం దొరకలేదు. అరే మీకు దొరకలేదు కదా. మీరు చేపలు పట్టేటువంటి వాళ్ళు, చేపలు పట్టేటువంటి దానిలో అనుభవం కలిగినటువంటి వాళ్ళు, మీ అనుభవం అనేది మిమ్మల్ని ఏం చేసింది? మీకు చేపలు లేకుండా చేసింది. అయితే మీరు మీ అనుభవాన్ని నమ్ముకోవద్దు, మిమ్మల్ని మీరు నమ్ముకోవద్దు, నన్ను నమ్మండి, నా మాట వినండి. నా మాట చొప్పున, నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభు అని పిలుస్తావేంటి నువ్వు? నేను చెప్పిన మాట చొప్పున వేయి, మిక్కిలి లోతుగా వేయి, కుడి చేతిన వల వేయి అన్నాడంతే. ఆయన మాట చొప్పున వల వేసినప్పుడు మిక్కిలి గొప్పవైన 153 చేపలు కలిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అప్పుడు వెంటనే వల లాగలేకపోతే పక్కన వాళ్ళు పిలిచారు. అర్థమైందా? దేన్ని చూడాలి నువ్వు? నీ అభివృద్ధి, నువ్వు దేవుడు అంతే, మధ్యలో ఎవరు ఉండకూడదండి. నువ్వు గొప్పవాడు అవ్వాలి. ఈరోజు నేను మస్కట్ దేశంలో వెళ్ళాను, వాక్యం చెప్పాను, నన్ను పిలిచారు. ఆ మస్కట్ దేశం వెళ్ళిన తర్వాత యమన్ దేశం అనేది ఆ పక్కనే శాప రాణి ఉందా, శాపరాణి, శాప దేశము అంటారు యమన్ దేశాన్ని. అక్కడికి వెళ్ళి ఆ శాప దేశపు రాణి ఆ విధమైనటువంటి పరిస్థితి చూశాను. ఇక సలాలాహ్ అని యోబు గారు ఉన్నారా? యోబు గారు తెలుసా మీకు? యోబు గారు తెలుసా? యోబు గారు, యోబు తెలుసా మీకు? ఆ యోబు గారు పుట్టినటువంటి ప్రాంతాన్ని కూడా, ఆయన సమాధి కూడా నేను చూసి వచ్చాను. యోబు గారు ఏ విధంగా మరి 3000 ఒంటెలు, 500 జతల ఆడుగాడిదలు, ఒక్కసారి మరి డబ్బులు అయిపోయినాయి. 140 సంవత్సరాలు క్షమను అనుభవించాడు. శోధన వచ్చినప్పుడు యెహోవా వలన, దేవుని వల్ల మన మేలునే, నా కీడును పొందడం తగదా అన్నాడు. ఇప్పుడు మనకి ఏదైనా కీడు వచ్చింది అనుకోండి, చిన్న శోధన వచ్చింది అనుకోండి, ఏంటి దేవుడా నాకే రప్పించే శోధన? అదే యోబు గారు ఏమంటారు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఏమంటే మిక్కిలి లోతులో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే మాట ఏంటో తెలుసా? మిక్కిలి లోతైన అనుభవం, దేవుడిని ఎక్కువగా ప్రేమించేటువంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎప్పుడు దేవుని దూషించరండి, దేవుని తిట్టరండి. ఇచ్చేటువంటి విషయంలోనూ ఎక్కువిస్తారు, ఏమండి ప్రేమించే విషయంలోనూ ఎక్కువిస్తారు, సమయం విషయంలోనూ ఎక్కువిస్తారు. ఏమండి ఆ దశలన్నీ కూడా ఎక్కువే. దేవుడు కూడా వాళ్ళని ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు మోస్తాడు. అంటే దేవుడు మరి మిక్కిలి లోతైనటువంటి నీళ్లు దేనిని సాదృశ్యంగా ఉన్నాయంటే మనుషులకు సాదృశ్యంగా ఉన్నాయి. ఆ మనుషులు నిన్ను మోస్తారు. చీలమండల లోతులో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది మనుషులు, కొద్దిమంది నీకు రూపాయి ఇచ్చారనుకో, 10 మంది అనుకోండి, ఆ 10 రూపాయలు ఇచ్చారనుకోండి, 10 రూపాయలు అవుతాయి. మోకాళ్ళ లోతు 100 మంది 100 రూపాయలు ఇస్తారు. మొల లోతు 1000 మంది 1000 రూపాయలు ఇస్తారు. మిక్కిలి లోతు అంటే ఎంతమందో తెలియదు. అంటే నీ యొక్క భారాన్ని జనాలు మోస్తారు. ఈరోజు అనేక మంది గొప్ప గొప్ప దైవ సేవకులు అసలు ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని కోట్లు వాళ్ళు సంపాదిస్తున్నారో, ఎంత వాళ్ళ సంపాదన అంతా కూడా వాళ్ళకే తెలియదు. ఎందుకు వాళ్ళు అంత దశలకు వెళ్ళారంటే మిక్కిలి లోతైనటువంటి అనుభవం. నీవు వెళితే తెలిసిందండి. నువ్వు వెళ్ళకుండా ఏం తెలిసింది? నీవు వెదజల్లి, నా మాట అనండి, వెదజల్లి అనండి, వెదజల్లి గట్టిగా అనండి, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు గలరు. రైట్, అవునా? ఇది నిజమేనా? రైట్. తగిన దానికంటే అనండి తక్కువ ఇచ్చి ఏమి కలిగిన వాళ్ళు కలరు. అర్థమైందా మీకు? అర్థం కాదు, నేను చెప్తే అర్థం అవుతుంది మీకు. వెదజల్లి అభివృద్ధి పొందిన వాళ్ళు కలరు అంటే ఏదన్నా కార్యక్రమం వచ్చింది అనుకోండి, వెదజల్లుతారు. ఎంత ఇస్తారో లెక్కలేదు, అంత ఎక్కువ, వాళ్ళ స్తోమత కంటే ఎక్కువ ఇస్తారు. కొంతమంది ఏంటో తెలుసా? కూరగాయలు ఆవిడ వస్తుంది, వంకాయలు ఏంటి అసలే ఆవిడ పేద ఆవిడ అనుకో, అక్కడొకటి గీసి బేరం ఆడి పావు కేజీ ఎంతమ్మా? 10 రూపాయలు, 8 రూపాయలకి వచ్చు కదా అని 2 రూపాయలు మిగుల్చుకుంటారు. ఇలా మిగుల్చుకున్నటువంటి వాళ్ళకి లాభం రావాలి కదా, లాభం రాదంట, నష్టం వస్తుందంట. తగిన దానికంటే తక్కువ ఇచ్చినటువంటి వాళ్ళు నష్టపోతారు. వెదజల్లితే అభివృద్ధి. గుప్పుడు విత్తనాలు విత్తి పనలు కోస్తారు. గుప్పుడు విత్తనాలు విత్తి ఏం చేస్తారు? పనలు కోస్తారు. తగిన దానికంటే తక్కువ ఇస్తే. ఇక రెండవ దశలోకి వచ్చేస్తే, శాస్త్రుల నీతి పరిశీల నీతి కంటే నీ నీతి అధికము కాని ఎడలా నువ్వు వెళ్ళవన్నప్పుడు, రెండో దశకు వచ్చినప్పుడు వాక్యాలు దైవ సేవకులు ప్రకటిస్తూ ఉన్నప్పుడు నేను విన్నానండి. కానుకలేసేటువంటి సందర్భం వచ్చింది. ఏమండి, నేను
నేను ఎలా అభివృద్ధి చెందాను అనేటువంటి విషయాన్ని నేను నా సాక్ష్యం చెప్తున్నాను. ఏమండి, నా సాక్ష్యం అనేది వాళ్ళు అడిగారు కాబట్టి చెప్పాను. సమృద్ధిలో నుంచి ఇచ్చినటువంటి వాళ్ళు లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు గొప్పగా దేవుడు చెప్పలేదు. మరి పూర్తిగా వేసినటువంటి ఒక పేద విధవరాల గురించి, అప్పుడు కానుకలు వేయాల్సి వచ్చినప్పుడు ఎలా మనము దేవునికి ఇవ్వాలంటే మన సమృద్ధి ఎంతైతే ఉందో దాన్ని బట్టి దేవుడిని వైపు చూడాలి, ధనం అనేది చూడకూడదని సమృద్ధిగా నేను శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే అన్నప్పుడు నేను 20%లోకి వచ్చి 20% దేవునికి ఇస్తూ ఉండేవాడిని ఆ సంఘంలో. ఆ తర్వాత ఏం చేస్తూ ఉండేవాడిని, సమృద్ధి చొప్పున ఏమంటే 30% ఇవ్వడం మొదలుపెట్టాను. ఆ తర్వాత కొరింథీ పత్రిక దగ్గరికి వచ్చేసరికి మీరు వర్ధిల్లిన కొలది దేవుని యొక్క సన్నిధిలోకి ఇవ్వండి అన్నప్పుడు 50%లోకి వచ్చిన 50% దేవుని పక్కన పెట్టేస్తూ అది దేవుని కొరకు ఉపయోగిస్తూ ఈరోజు ఆ ధనముతో నేను ఫ్లైట్ టికెట్ ఇవన్నీ వేసి దేవుని పనికి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నేను వస్తానని ఇలా వచ్చానని చెప్పేసరికి ఆశ్చర్యపోయారు వాళ్ళు. నా స్థితి చిన్నదే, కానీ నాకెవరు స్పాన్సర్లు లేరు, నాకెవరు నువ్వు వెళ్ళయ్యా ఇతర దేశాలు నేను నీకు టికెట్ ఇస్తాను అనేటువంటి వాళ్ళు నాకెవరు లేరు. నా కష్టం మీద ఉన్నటువంటి దానిని నేను నమ్ముకుని నా కష్టంలోనే పక్కన పెట్టి అది దేవుని యొక్క సేవ ఏ విధంగా ఉపయోగపడే నాకు నా ఇష్టానుసారంగా చేసిన ఈ విధంగా నేను ఇతర కాన్ఫరెన్స్లకు కానీ ఇప్పుడు నేను ఆ సంఘ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు కూడా ఈ పరిచర్య చేస్తూ మీరు కూడా దీవించబడాలంటే ఈ విధంగా మీరు చేస్తే చేయండి, లేకపోతే మానండి, మీ ఇష్టం, అది ఎవరి ఇష్టం వాళ్ళది. నేను ఈ విధంగా దీవించబడ్డానని చెప్పేసి అప్పుడు అనేకులు దీవించబడ్డారు. ఆ విధంగా మీరు దేవుని వైపు చూడండి, అటు చూడకండి. ఇక మిక్కిలి లోతైనటువంటి అనుభవం అంటే ఏంటి? అందరూ అన్నట్టు ప్రశ్న ఏంటి, నీకు మిక్కిలి లోతైన అనుభవం అంటే ఏంటి? పేతురుతో యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. వీళ్ళకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీళ్ళు ప్రేమిస్తున్నారు నన్ను, వీళ్ళకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమించేటువంటి దశ, దేవుని ఎలా ప్రేమించగలుగుతున్నాను? ఆ ప్రేమించేటువంటి వాళ్ళు సమయాన్ని త్యాగం చేస్తారండి. ప్రేమ అంటే ఏంటో తెలుసా? త్యాగం. ఒక ఆయన ప్రేమ కోసం ఒక పెద్ద కట్టడం కట్టాడు. ఏంటది? తాజ్మహలేనా? అంటే ప్రేమ అంటే ఏంటి? త్యాగం అండి. యేసుక్రీస్తు మనల్ని దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, తన అద్వితీయ కుమారుని బలిగా చంపేశాడండి మన కోసం. అది ప్రేమ అంటే. మనం దేన్ని చంపుతున్నాం? నీవు అభివృద్ధి చెందాలంటే ఒక దాన్ని చంపాలి. దేన్ని చంపాలి? కొలస్సీ పత్రిక 5:3 ఖచ్చితంగా దాన్ని చంపితే నువ్వు గొప్పగా బాగుపడగలవు, దాన్ని చంపకపోతే నువ్వు బాగుపడలేవు. నేను కూడా అంతే. లోతైనటువంటి అనుభవంలో ఉండాలంటే, లోతైన దేవుడితో ఎక్కువగా సహవాసం చేయాలంటే దేవుడు ఏమై ఉన్నాడు? అగ్ని. అవునా? దేవుడి దగ్గరికి వెళితే ఏమవుతావు? కాలిపోతావు. ఏమండి, బంగారాన్ని ఎంతసేపు కరిగించినా ఆ బంగారం అలా మరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ బంగారం అలాగే ఉంటుంది. ఆ బంగారానికి 4 కాస్త చెత్త ఏదో కలిపేసాం అనుకోండి, అక్కడికి వెళ్ళామనుకోండి, చెత్త అంతా కాలిపోయి 10 తులాలు అనుకోండి, 10 తులాలు 8 తులాలు చెత్త ఉందనుకోండి, 8 కలిపి 2 మిగులుతుంది. మనం ప్యూర్ గోల్డ్ లాగా ఉండాలంటే దేవుడు పరిశుద్ధుడు కనుక పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 ఏముంది? నేను పరిశుద్ధుడని కనుక మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఇకపోతే మీరు దీవించబడేటువంటి అనుభవము, గొప్పవాళ్ళుగా ఉండేటువంటి అనుభవంలోకి మీరు వెళ్ళాలంటే కొన్నిటిని చంపోతలు పారేయాలి. అవి బతకూడదు మీలో. అవి బతికినయా మిమ్మల్ని ఎదగనివ్వవు. ఇంట్లో ముళ్ళ చెట్టు ఉందండి. మన పెరట్లో ముళ్ళ చెట్టు ఉంది. ఆ ముళ్ళ చెట్టు దారికి వెళ్తుంటే దారి పక్కనే ఉంది అది. ఆ ముళ్ళ చెట్లకు ఉన్నటువంటి లక్షణం ఏంటి? అశోక్ చెట్టు లాగా తిన్నగా పెరుగుద్దా? ఇటొక కొమ్మ, ఇటొక రమ్మ, అటొక రమ్మ, ఇటొక రమ్మ వెళ్తున్నప్పుడు మనకి చీరకి పట్టుకుని చీరను చింపేద్ది. అది ముళ్ళ చెట్టుకున్న లక్షణం ఏంటి? పట్టు చీర 10,000 రూపాయల చీర. 10,000 రూపాయల చీర అయితే ముద్దు పెట్టుకుంటుందా ముళ్ళ చెట్టు మీ ఇంట్లో ఉంటే? ఏమండి, అది నువ్వు వెళ్ళేటువంటి దారిలోనే ఉంది, కొమ్మల్లో వచ్చింది. ఏం చేయాలి దాన్ని? నమస్కారం పెట్టి, ముళ్ళ చెట్టు నిన్ను ముట్టుకోను, నువ్వు అలాగే ఉండు అని ముద్దులు పెట్టుకుని వెళ్తే ముందు 10,000 రూపాయల చీర ఒకటి చింపేసేసి హాయ్ అంటుంది. నువ్వు చింపేవు కానీ నిన్ను మాత్రం నేను ఏమి అన్న ముళ్ళ చెట్టు ఇక నమస్కారం అంటే మళ్ళా రెండోసారి మళ్ళీ చింపేద్ది, చీరలు మొత్తం చింపేద్ది. దానికి ఉన్న లక్షణం ఏంటి? గుచ్చటం, లాగటం. అవునా? దాన్ని ఏం చేయాలి?
కత్తిరించేయాలి కదా. ఇప్పుడు కొలసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూడండి, ఏముంది అక్కడ? ఏముంది? 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష, వీటిలో ఎన్నున్నాయి? శరీరానికి సంబంధించినవే. ఎప్పుడు కూడా సాతాను తెలుసా మీకు? సాతాను తెలుసా? తెలియకుండా ఎలా ఉంటుంది? సాతాను ఎప్పుడు కూడా శరీరాన్ని ఆస్పదం చేసుకుని శరీరానికి కావలసినటువంటి వాటిని అన్నిటిని ఇస్తూ శరీరంలో సుఖ నివాసం చేస్తూ ఆ శరీరాన్ని దేవునికి పనికిరాకుండా చేస్తుంది, దేవుణ్ణి దూషించేలాగా చేస్తుంది, నీకు ధనం మీద ఆశ కలిగేలాగా చేస్తుంది, శరీరం మీద ప్రేమ కలిగేలాగా చేస్తుంది, దేవుడి మీద విరక్తి కలిగేలాగా చేస్తుంది, దేవుడు అంటే కంపరం కలిగేలాగా చేస్తుంది, దేవుని నుండి విడగొట్టేస్తుంది, దేవుని దూషించేవాడుగా, దేవుడిని తిట్టేటువంటి వాడుగా, దేవుని ప్రజలను అసహించుకునేటువంటి వాడుగా చేస్తుంది, నిన్ను నరకానికి నెట్టేస్తుంది. భూమి మీద ఇదే సుఖము, ఇదే సంతోషం అని నిన్ను మాయలో పెట్టి నరకానికి తీసుకెళ్ళిపోద్ది. అది సాతాను. ఇక దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? నీవు చేసుకున్నటువంటి ఒక చిన్న బొమ్మకి నమస్కారం అని నువ్వే నమస్కరిస్తూ ఉంటే నువ్వు గొప్పడువా? ఆ బొమ్మ గొప్పదా? కదిలేటువంటి మనిషివు నువ్వు, ఆలోచించేటువంటి మనిషివు నువ్వు. ఇలా ఆలోచించేటువంటి మనిషిగా ఉన్నటువంటి నీవే ఒక దాన్ని ఏదో చేసుకుని నీవే నా దేవుడు అని అంటూ ఉంటే చెట్టా నువ్వే దేవుడు అంటే చెట్టు దేవుడా? నీవు చేసుకున్నటువంటి ధనానికి నీవే నమస్కారం పెట్టి నీవే అని అంటూ ఉంటే ధనము దేవుడండి? అలా చేస్తే ఉన్నతమైనటువంటి స్థాయికి నీవు వెళ్ళలేవు. సంఘము క్షేమాభివృద్ధి. సంఘం అంటే ఏంటి? కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఏముంది? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు ఎవరండి? నేను, మీరు, మనందరం ఎవరు? దేవుని యొక్క ఆలయాలము. ఇక్కడ ఎన్ని ఆలయాలు ఉన్నాయి? మరి ఇదేంటండి? ఈ 4 గోడలండి. దేవుని ఆలయం అంటే ఏంటండి? ఇది కాదండి. ఇది మనం ఉండడానికి కంఫర్టబుల్ గా ఒక గది అంతే ఇది. మరి ఆలయం ఏది? అక్కడే ఉంది కదా, చదివారా? ఆలయం ఏది? నీవే ఆ ఆలయము. నీలో ఆయన ఉండాలి. నీలో ఆయన ఉండాలంటే నీవెలా ఉండాలి? ఇక్కడ మనం అందరం రావాలంటే ఇక్కడ బాగా అంటే ఈ చెత్త ఉంటుంది కదా, మున్సిపాలిటీ వాళ్ళు పోగేస్తారు కదా, ఆ చెత్త ఈ మూల కొంచెం అక్కడ కొంచెం పెట్టుకుని ఒక పందిని తీసుకొచ్చి 2 పందులు ఇక్కడ పొడుకోబెట్టేసి మనం ఇక్కడికి వచ్చి కూర్చుని అబ్బా ఎంత బాగుందో అంటామా? చెత్త అంతా ఇక్కడికి వేసి ఎంత నీట్గా పెట్టుకున్నాం. ఎందుకు? మనం రావడానికి, మనం కూర్చోవడానికి సౌలభ్యంగా దీన్ని శుభ్రం చేశారు. మరి ఆ సాక్షాత్తు పరిశుద్ధుడైనటువంటి దేవుడు, అగ్ని లాంటి దేవుడు ఈ తాను కట్టుకున్నటువంటి ఈ ఆలయములో దయ్యాన్ని కూర్చోబెట్టిసినప్పుడు ఆయన ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. దయ్యం అనేది దౌర్జన్యంగా లోపలికి వచ్చేసి నీకు ఇష్టమైనటువంటి దాన్ని చూపించి నీ ఫ్రెండ్ అని అంటూ వచ్చేస్తుంది. ముందుగా నీకు లోకాన్ని ఆశలు చూపించి నీలో కూర్చుంటుంది. అందువల్ల ఆయన ఇదిగో నేను తలుపు బయట ఉన్నాను, తట్టుతున్నాను, నువ్వు పిలిస్తే నేను వస్తా. నువ్వు నన్ను పిలవాలంటే వాడిని బయటికి నెట్టాలి. నీ అంతటగా నీవే బయటికి నెట్టాలి. చాలా మంది శరీరాన్ని ఆస్పదంగా చేసుకునేటువంటి ఒక సంసోను ఉన్నాడండి. ఆ సంసోనుకి దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడంటే నిర్బంధించే వాళ్ళతో చుట్టేస్తే ఒక్కసారి పగలు కొట్టేశాడు. వాటన్నిటిని నిర్బంధించే వాళ్ళు నీళ్లలో ఉంటాయి, దాన్ని ఎరగటం కూడా కష్టం. అలాంటి వాటిని మరొక పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. అంత గొప్ప కృపిచ్చాడు. కానీ ఎక్కడ ఆయన బలహీనుడైపోయాడు? ఆ దెలీలాని జయించలేకపోయాడండి ఆయన. దెలీలా ఎలా ఉంది ఆయనకి? దెలీలా ఆ సమస్య అనేది సింహంలాగా ఉంది. దెలీలా సింహంలాగా కనపడింది ఎవరికి? సంసోనికి. ఈ సంసోనుకు ఉన్నటువంటి బలం ఏంటి? సింహాన్ని చీల్చి పారేశాడు. సింహాన్ని అవలేలగా మేకపిల్లలాగా కనిపించింది. నిజం ఒరిజినల్ సింహము మేకపిల్లలాగా కనిపించింది సంసోనికి. కానీ దెలీలా సింహంలాగా కనిపించింది. ఆ సింహాన్ని జయించలేకపోయాడు. మీకు అర్థమవుతుందా? దేన్ని జయించలేకపోయాడు? అసలు ఏది మేకపిల్లలాగా కనిపించాలి? దెలీలా మేకపిల్లలాగా కనిపించాలి. ఎవతవే నువ్వు గడా చంపగలిగడా? ఇక్కడేముంది? విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష ఏముంది అక్కడ? 5 భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన సంబంధమైన ఇవన్నీ మనిషిని పాడు చేసేవి. సాతాను ఆయుధాలు ఇవి.
చెప్పండి. సాతాను ఆయుధాలు నీలో ఉన్నంతకాలం దేవుడు నీలోకి రాడు. దేవుడు నీలో నివాసము చేయాలంటే, దేవుడు నీలో ఉంటే నీకు అసాధ్యమైనది ఏది లేదు. చెప్పండి. దేవుడు నాలో ఉంటే నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. మీకు అసాధ్యమైనది ఏమీ లేదు అంటే, అవును నాకు అసాధ్యమైనది ఏమీ లేదు, నేను ఏదైనా సాధ్యం చేస్తానంటే, మరి లోపల ఉంది ఒకటే, అభిచారమో వ్యభిచారమో ధనాపేక్షో ఇవ్వలేనటువంటి స్థితి నీలో ఉన్నది. మరి ఒక శరీరానికి సంబంధించినటువంటి ఒక బలహీనత నీలో ఉన్నది. ఆ కంటికి నచ్చినటువంటి ఏదో ఒకటి నీకు నచ్చినటువంటి దాని దగ్గరికి వెళ్ళిపోతే గంటలు 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 ఆహా ఓహో కళ్ళమ్మటి నీళ్ళు కారిపోతూ ఉంటాయి, కళ్ళు ఎరగత అయిపోతూ ఉంటాయి. పట్టుకుని పడుకుని డింగోడిగోడిగోడిగోడిగో గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది. ఈ 3 గంటలు ప్రార్థన చేయడానికి వెళ్ళావు అనుకో, 10 నిమిషాల్లో నిద్రపోతావు. ఏమా రైట్? నేను చెప్పేది నిజమేనా? మీకు తెలుగు వస్తా? మీకు ఏమంటే తెలుగు వస్తే దేవుని స్తోత్రం చెప్పండి. ఓహో నీకు తెలుగు బాగొచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్లో కానీ తమిళ కానీ చెప్పాను అనుకోండి, ఏంటి ఇంకోటి వడకడే చడకడే కూడా అన్నా అనుకో, ఏదో ఏంటి బాబా అంటాం, మనకు తెలియదు. తెలుగు అర్థమవుతుందా మీకు? మీకు అసాధ్యమైనది ఏమీ ఉండదు అంటే అది నాకే అని అనుకుంటావు. దేవుడు కండిషన్ అంటే ఎప్పుడు, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉంటే నీకేది ఇష్టమో అడుగు. నా మాట నీలో ఉంటే నాకు విమానం కావాలని అడగో, నాకు 100 తులాలు బంగారం కావాలని అడగో, ఒక పట్టుకుంటే బంగారం అయిపోవాలని చెప్పేసి ఒక అతను అంట కోరాడంటండి. భక్తుడా, అబ్బా ఏంటి వీడికి అసలే కకృతి, మనకు డబ్బులు లేక కటకటలాడిపోతున్నాడు. దేవుడు నీకు వస్తే ఏ వరం కోరుకుంటావు అని అంటే, పక్కన వాళ్ళు ఎవరు అన్నారట, ఒరే ఏది పట్టుకుంటే బంగారం అయిపోయింది అనుకో, అమ్మేసుకుని శుభ్రంగా నువ్వు గొప్పడు అయిపోవచ్చురా అన్నారట. అబ్బో మా ఎల్లయ్య భలే మంచి సలహా ఇచ్చాడు, మామూలుడు కాదు. ఒరే ఎల్లయ్య నీకు కేజీ బంగారం ఇవ్వరా ఎవరా అని చెప్పేసి మన సలహా తీసుకుని దేవుడు ప్రత్యక్షత అయిపోరంటే, పట్టుకుంటే బంగారం అయిపోరా అన్నాడట. మనోడు ఏం చేశాడంట, దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే ప్రార్థన చేస్తే, భక్తుడా నీ భక్తికి మెచ్చాను, నీ ప్రార్థనకు బాగా మెచ్చాను, నీకేం కావాలన్నాడట. నాకు కోరుకో, నీకేది కూడా ఇచ్చాను, నీ దేవుడు నేను అంటే, అయ్యా ఏది పట్టుకుంటే అది బంగారం ఇచ్చాను పో అన్నాడట. లాభం లేదు, మామూలుగా కాదు, వాళ్ళ ఇంట్లో అంటే ఇంటి ముందు తొట్టు ఒకటి ఉందంట. ఆ తొట్టులో నీళ్ళని బయట వేసేయండి అన్నాడు. వేసేసి నాకు ఆ తొట్టు మామూలు బూరు ఉంటుంది ఏంటండి, 4 మేయాలి దాన్ని పట్టుకున్నాడు అంటండి, బంగారం అయిపోయిందంట. అమ్మో బాబు ఇప్పుడు తొట్టి బంగారం అయిపోయిందిరా నాయన, నేను మామూలు కాదు ఇప్పుడు కోటీశ్వరుని అయిపోయింది చెప్పేసి, ఏమే రా బయటకు అన్నాడట. వచ్చిందట, తొట్టి చూడు అన్నాడట. అమ్మ బాబు బంగారం ఏంటి అంటే, దేవుడు వరం ఇచ్చాడు అన్నాడట. సర్లే అన్నం పెట్టన్నాడట. మనోడు వరం ఏంటి గట్టికి చెప్పండి, గడి చెప్ప, అన్నం పెట్టవే అన్నాడంట. అది కదా, అన్నం తినిపించవే అనొచ్చు కొని, మనోడు పట్టుకుని బంగారం అయిపోద్ది కదా, అన్నం తినిపించనొచ్చు కదా, తినిపిస్తే శుభ్రంగా తినిపిస్తుంది కదా. అన్నం పట్టుకునేసరికి అన్నం బంగారం అయిపోయిందండి. ఇదేంట్రా ఇంకో ప్లేట్ తీసుకురా, అన్నం అయిపోయిందండి. పక్కింటోడు తీసుకురా, అన్నం బంగారం అయిపోయింది. ఆకలేస్తుందిరా నాయన, సాయంకాలం అయిపోయిందంట. మళ్ళీ వండుతున్నారు, ఇటు పట్టుకుంటే బంగారం అయిపోతుంది. వండుతున్నాడు, రాత్రి అయిపోయింది. ఒరే ఎలా కాదురా బాబు, మళ్ళీ వండేస్తున్నారు వీడికి, ఎందుకు బంగారం అయిపోతుంది, బంగారం ఎత్తుకెళ్ళిపోతున్నారు, అలా కాదని చెప్పేసి కృషించి నశించి ఆకలితో చచ్చిపోయాడు అంటండి. నా యందు మీరును నా మాటలు నిలిచి ఉంటే ఏమడగాలి? సామెతల గ్రంథంలో ఐశ్వర్యమునైనను లేమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు ఇవ్వు. ఐశ్వర్యం ఎక్కువైతే నేనేమంటాను, దేవుడు మరి దేవుడా ఏంట్రా దేవుడా, నిజమా ఎవడోరా నువ్వు దేవుడు, ఎవడరా దేవుడు? చూడండి, ధనవంతుడు ఏం మాట్లాడతాడు, దురుసుగా మాట్లాడతాడు. ఎందుకు వెనకాల ధనం ఉంది, పోలీసు వస్తే అడిగి పడేస్తాడు, కోర్టు అయినా పడేస్తాడు, ఎంతైనా పడేస్తాడు, దేనైనా పడేస్తా. అటు దేవుడు లెక్క ఉండదు. లేమితనం ఇచ్చాననుకో, దొంగిలి నీ నామానికి అవమానం తీసుకొస్తాను, కాబట్టి తగినంత ఆహారం నాకు ఇవ్వు. చూసారా, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఉందండి. మీ ఎదుగుదల మీ చేతుల్లోనే ఉందండి, మీ యొక్క ప్యూరిటీ మీ చేతుల్లోనే ఉందండి. యథార్థవంతుడిగా ఉన్నటువంటి ఒక యోబు గారు 140 సంవత్సరాలు క్షేమాన్ని అనుభవించాడు. శోధన వచ్చినప్పుడు తట్టుకున్నాడండి. కొంతమందికి శోధనలో చిన్న శోధనలు వచ్చినప్పుడు పడిపోతారండి, టప్ప మోకాళ్ళతోనే పడిపోతారు. ఏంటి శీలమండ లాంటి చిన్న శోధనలతో పడిపోతారు, మోకాళ్ళతో పడిపోతారు, మొల్లతో పడిపోతారు. ఇక
ఒక్కసారి పెద్ద శోధన వచ్చేస్తే పిల్లలందరూ ఒకేసారి చచ్చిపోతే ఇంకా యోబు గారికి ఉన్నటువంటి ఆ ఓర్పు ప్రపంచంలో ఎవ్వరికి లేదండి. యేసుక్రీస్తు గారికి ఉన్నంత ఓర్పు ఎవ్వరికి లేదు. మరి యోసేపుకున్నంత ఓర్పు ఈ భక్తుల యొక్క ఆదర్శాన్ని పెట్టుకోవాలండి. ఎదురుగా వీళ్ళే మన హీరోలు. వీళ్ళని పెట్టుకుంటే ఒక ప్రధానమంత్రి అయ్యాడు. ప్రార్థన చెయ్యకూడదనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చేసి దానియేలు వ్యభిచారం చేస్తాడా? దానియేలని చూశారు, వ్యభిచారం చేయడు. దొంగతనం చేస్తాడా? ఎవరిదన్నా మోసం చేస్తాడా? అబద్ధం ఆడతాడా? లంచం తీసుకుంటాడా? ఏమి చేయడు. ఏం చేస్తాడరా బాబు, ఈ నెల కొట్టాలరా అంటే, అయ్యో బాబు ఈయనకు ఒక బలహీనత ఉందండి. బలహీనత కాదు, బలం. ప్రార్థన చేస్తాడు. ఒరే ఎలాగైనా ఎలాగైనా నాశనం చేయాలి, అసలు ఈ ప్రార్థన చేయకుండా చేయాలి. ఏమండి, ప్రార్థనాపరుడు మిక్కిలు లోతైనటువంటి వ్యక్తిని ఎవ్వరు ఏం చేయలేరు. దావీదుకి గొలియాతు ఎలా కనిపించాడండి? చెప్పండి పురుషులు, చెప్పండి. దావీదుకి గొలియాతు ఎలా కనిపించాడు? అది గొలియాతు సౌలు సైన్యానికి, సౌలు రాజు అండి, ఇశ్రాయేలీల రాజు. ఇశ్రాయేలీల రాజుకి, ఇశ్రాయేలు సైన్యానికి గొలియాతు ఎలా కనిపించాడు? సింహంలా కనిపించాడు. వణికిపోతున్నారండి, వణికిపోతున్నారు. ఎవడు వెళ్తలేదు. ఆఖరికి ఏం చేశాడు? ఒరే నాయన నువ్వు వెళ్ళరంటే, నేను వెళ్ళండి, వాడు ఒక్కడనే రమ్మన్నాడు అన్నాడు. గొలియాతు ఒక్కడనే రమ్మన్నాడండి. మీలో రాజా మీరు వెళ్ళంటే నేనా? వణుకుతున్నాడు. ఎవరు? సౌలు రాజు వణుకుతున్నాడు అండి. సౌలు రాజు వణుకుతున్నాడు. అంటే నా బలం చాలదు, వణుకుతున్నాడు. సైన్యం అంతా వణుకుతుంది, రాజే వణుకుతున్నాడు రా అని తెలిసిందండి వాళ్ళకి. రాజే వెళ్ళకపోతే బావా నువ్వు వెళ్తావా, నేను వెళ్తావా ఏంటి బావా, వాళ్ళు వణుకుతున్నారు. ఇప్పుడు దావీదు గారు వచ్చారు. ఏంటి విషయం అంటే, కనీసం నా అర్ధరాజ్యం ఇస్తాను, నా కూతురుని ఎత్తాను, ఎవడన్నా వెళ్ళండ్రా అంటే, నీ కూతురు వద్దు, నీ అర్ధరాజ్యం వద్దు, ప్రాణం ఉంటే చాలయ్యా, అటు చంపేస్తాడు. సమస్య ఎలా కనిపిస్తుంది? సింహంలాగా కనిపిస్తుంది. కానీ అదే లోతైన అనుభవంలో ఉన్నటువంటి దావీదుకి ఆ సింహము లాంటి గొలియాతు ఎలా కనిపించాడు? కుక్కలాగా కనిపించాడు. అతనే నోడుతా అన్నాడు. ధైర్యంగా వచ్చేసి ఇలా చూసి దుడ్డు కర్రచుకుని వచ్చి ఇలా చూశాడట. ఎవడురా జీవం కలిగినటువంటి దేవుణ్ణి తిరస్కరించడానికి సున్నత లేని పిలిచాడు ఎవడు అని ధైర్యంగా నుంచున్నాడు. ఎందుకు? లోతైన అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రార్థన అనుభవం కలిగినటువంటి వ్యక్తికి సింహము కుక్కలాగా కనిపిస్తుంది. చెప్పండి కూడా. లోతైన అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తికి, అధిక సమయం దేవునితో ఉన్నటువంటి వ్యక్తికి, అధిక సమయం దేవునిలో ప్రార్థించేటువంటి వ్యక్తికి, అధిక సహవాసము దేవునితో ఉన్నటువంటి వ్యక్తికి సమస్య సింహం లాంటి సమస్య. మిగిలిన వాళ్ళకి సింహంలాగా కనిపిస్తే మనడు కుక్క పిల్లలాగా. ఏనా కుక్కనా? అవును కుక్కవే నువ్వు. ఈ రోజు నిన్ను చంపి ఇశ్రాయేలీయుల దేవుడు గొప్పవాడని నిరూపిస్తానని చెప్పాడు. కోటాడు. దేవుడు సహాయం చేశాడు. కరెక్ట్గా నిధులు కొట్టి అప్పుడు లెగండ్రో అని అప్పుడు వస్తారు వీళ్ళు. ఈ శీలమండల లోతులో ఉన్నవాళ్ళు, మోకాల లోతులో ఉన్నవాళ్ళు, మొల లోతులో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఎవరో బ్యాచ్ ఇశ్రాయేలీయుల బ్యాచ్. ఏ బ్యాచ్ అండి అది? మొల లోతులో ఉన్నారు, మళ్ళీ మోకాల లోతులో ఉన్నారు, శీలమండల లోతున్నాడు. ఒక్కడు కూడా మిక్కిలి లోతైనటువంటి అనుభవంలో లేరు. మిక్కిలి లోతైనటువంటి అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తికి సమస్య కుక్క పిల్లలాగా కనిపిస్తుంది, చిన్నదిగా కనిపిస్తుంది. అనుభవంలో మిక్కిలి అనుభవంలో లేనటువంటి వ్యక్తికి సమస్య ఎలా కనిపిస్తుంది? కొండలాగా కనిపిస్తుంది. 97 కీర్తన 5వ వచనము 7వ వచనాలు చూస్తే మనం తర్వాత చదవండి. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనమూలే కరిగిపోతాయి. నీ ప్రార్థన అనేది మంట. ఆ ప్రార్థన అనేది మంట. ఎందుకు? నువ్వు దేవుని మంటతో ఉన్నావు. ఆయన నడువగా పర్వతములు మైనము వలె కరిగిపోవును. ఎందుకు? ఆయన పాదాలు కొండకి తగిలితే మైనులాగా కరిగిపోతున్నాయి. ఎందుకు మైనులాగా కరిగిపోతున్నాయి అంటే ఆయన పాద పడింది అక్కడ. ఆయన అగ్ని. ఆయన నీలో ఉంటే అనండి, ఆయన నాలో ఉంటే నేను అగ్నిని. ఇప్పుడు అగ్నిగా ఉన్నటువంటి నీవు చెయ్యితే ఇది కాలిపోద్ది, చెయ్యితే కాలిపోద్ది, కాలేస్తే కాలిపోద్ది. నీ ఒళ్ళుల తగిలగాని కాలిపోద్ది. ఎందుకు? నీవు అగ్ని. ఒక ఆవిడండి మీటింగ్లకి వెళ్ళామండి ఒంగోలు. వెళ్తే అయ్యా అని వచ్చింది. ఏంటమ్మా? రాత్రి
దయ్యం వచ్చేసి నన్ను తొక్కేస్తుందయ్యా అని అంటే మేము అడిగామండి, అమ్మా నిన్ను దయ్యం తొక్కుతుందా? ఎలా తొక్కుతుంది? కాలేసి గట్టిగా ఊపిరాడుతుంది, ఏసు రక్తం జై 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 అంటే ఇంకా తొక్కుతుందయ్యా అంటే ఏసు రక్తం జై అని ఎవరు అనమన్నారంటే ఏసు రక్తం జై అంటేనే పోద్దది. మరి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు అంటే ఏందయ్యా ప్రార్థన అనగానే ఐసాయ్యా అనగానే నిద్ర వచ్చేది కొడుకులు పోతున్నాడు అయ్యా అంటే మనం ఏ లోతు శీలమండల లోతు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు దేవునితో ఏంటి సాహసం అంటే ఏముందయ్యా ప్రార్థన కళ్ళు మూసుకుంటున్నాను సినిమాలు గుర్తొస్తున్నాయి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే సీరియల్ గుర్తొస్తుంది, అందుకని కళ్ళు తెరిచేస్తే మళ్ళీ ఎందుకు ఇవన్నీ గుర్తొస్తున్నాయంటే నువ్వు మళ్ళీ దానిలో మునిగి తేలుతున్నావు రోజు. శీఘ్రముగా మీ పాదముల క్రింద సాతానుని దేవుడు చితక తొక్కించును. మీ పాదాల క్రింద సాతాను చితక తొక్కించబడవలసినటువంటి మీరు తొక్కవలసినటువంటి ఆ సాతాను మిమ్మల్ని తొక్కుతుందేంటి అన్నాం మేము. నువ్వు కదా తొక్కాలి సాతాన్ని, సాతాన్ని నువ్వు తొక్కాలి కదా, మరి సాతాన్ని నిన్ను తొక్కడం ఏంటి? సాతాన్ని నిన్ను తొక్కడం ఏంటమ్మా? ప్రార్థన చేయ, మాకు ఎంతసేపు జీవితకాలం అంతా చచ్చిపోయేంత వరకు తొక్కుతనం ఉంది ప్రార్థన చేయి, తొక్కుతనం ఉంది ప్రార్థన, తొక్కించుకుంటారు కానీ తొక్కరు. అవునా? కొంతమంది నీళ్ళ పోట్లు వేసుకెళ్తారు, సిలువ వేసుకుంటే పోద్దా? బైబిల్ తల కింద పెట్టుకుంటే పోద్దా? బైబిల్ తల కింద పెట్టుకున్నా తొక్కుతుందయ్యా. మరి నువ్వు ఏ అనుభవంలో ఉన్నావు అంటే కొంతమంది ఏం చేస్తాడు, సాతాన్ని పట్టుకుంటానంటే ఒక బైబిల్ ఇచ్చి కొట్టేస్తున్నాడండి, పోతావా పోవా పోతావా పోవు 2 ఏతలు వేసాడంట, మెల్ల నొప్పి ఎత్తనాయి, ఒక దెబ్బకి మెల్ల నొప్పి వేసినాయి, బైబిల్ ఇచ్చి కొట్టాడంట ఆ పాదిరి గారు. పోతావా పోవా అంటే అలాగే చూస్తున్నాడు, ఏంటి అలా చూస్తా, 2 దెబ్బ వేసాడంట, కొంచెం ఇక్కడికి చచ్చిపోతుంది, ఆ దెబ్బకి ఈవిడ చచ్చిపోద్ది, 2 దెబ్బలు మెల్ల నొప్పి ఎత్తినాయంట, 3వ ఎత్తాడు, పోతాను అందంట. ఎందుకు? ఆ దెబ్బలు తట్టుకోలేక. ఏంటి? అది పవరు అంటే ఆ పవర్ కాదు, ఈ బైబిల్ నువ్వు నెత్తిన పెట్టుకున్నా తొక్కుద్ది, అది యేసు రక్తం జయ్యన్నా తొక్కుద్ది. ఎప్పుడు దాన్ని నువ్వు తొక్కుతావు? లోతైన అనుభవంలో నీవు దేవుడిగా దేవుడిని నీ హృదయంలో, పరిశుద్ధ హృదయంలో దేవుడిని రప్పిస్తే, మీరు ఒక నోటితో ఒక మాటనండి, మండుచున్న పేనము మీద, గట్టిగానండి, మండుచున్న పేనము మీద ఏగ వాలును. నిజమే కదా? మండుచున్న అంటే దోశలు వేయడానికి కింద మంచి మంట పెట్టామండి, మంటతో కణ 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 నాంచి వేడెక్కింది, దోశ వేసామనుకో, ఈ ఆమ్లెట్ వేసామనుకో అట్టయిపోద్ది, కానీ ఏగ పడితే అది బ్రతుకును. మీరు తెలుగులోళ్ళే, మీరు తెలుగులోళ్ళే, చాలా తెలుగులోళ్ళు చూసారా అంటే మండుచున్న పేనం మీద అనండి ఏగ పడితే చిందులు వెయ్యును. చిందులేసుద్దా? నీవు మండుచున్నటువంటి ఒక పేనము వలె మండుచు ఉంటే దోమ కాదు కదా, ఏగ కాదు కదా, ఏది కూడా పడదు. చల్లగా ఉందనుకోండి, ఏగ వచ్చి గుడ్లు పెట్టి శుభ్రంగా అక్కడే ఉంటుంది. కాబట్టి నువ్వు మండేటువంటి స్థితిలో ఉంటే సాతాను నీ తొక్కుతావు, అంతే, దాన్ని నువ్వే తొక్కుతావు. సమస్య కొండలాంటి నువ్వు సమస్యను చూసి నీవు వణికిపోతున్నావా? సమస్య నిన్ను చూసి వణికిపోతుందా? గొలియాతు దావీదును చూసి భయపడ్డాడండి, నేను కుక్కనా అని. ఏమండి? సంసోను దెలీలను చూసి వణికిపోయాడు, అవునా? కానీ దెలీలను వణికించలేకపోయాడు. కొంతమంది వాళ్ళ శరీర ఆశలను వణికించలేకపోతున్నారు. శరీర ఆశ నిన్ను వణికిస్తుంది, నిన్ను వణికిస్తుంది. నీ శరీరాశ ఏది? నీలో ఉన్నటువంటి శరీరాశ నిన్ను వణికిస్తుంది. నువ్వు దీనికి వణికిపోతూ సాతాను చేత తొక్కించుకుంటూ ఇంకా ఎప్పుడు దాన్ని తొక్కుతావు? ఎప్పుడు నువ్వు అగ్నిలాగా మారుతావు? ఆ విధంగా మారినటువంటి రోజు నీకు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటావు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న నిన్ను జనాలు మోస్తారు, అనేక మంది జనాలు నిన్ను మోస్తారు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ. లోతైన నీటిలో నీరు మనిషిని మోస్తే, లోతైన అనుభవంలో ఉన్నటువంటి మనిషిని దేవుడు మోస్తాడు. ఎక్కడికి వెళ్ళినా నీకు డబ్బు ఎలా వస్తుందో నీకు తెలియదు, తిరుగుతూనే ఉంటావు, ఇస్తానే ఉంటావు. అంత ఉన్నతమైనటువంటి స్థితికి నేను వెళ్ళాలి అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండే, మీకోసం ప్రార్థన చేస్తా. ఎందుకు వచ్చిందండి మనుషులు నన్ను మొయ్యటమేంటి? ఈ లోతైన అనుభవం నాకెందుకయ్యా?
అంత ఎక్కువ సమయం నేను ప్రార్థన చేయలేనయ్యా. మోకరించగానే నిద్ర వచ్చేస్తుంది. నిద్ర రా, నిద్ర. లేమికి భయపడి అనందరూ. నేను చెప్పిన మాట నోటితో అనండి అమ్మా, నేను విలువైన మాటలు అనిపిస్తాను. లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి పెంచుకునుము. అలా లేదా? నవ్వుతున్నారేంటి? మీకు వాక్యం బాగా తెలుసు, నాకు అది సరిగ్గా తెలియదు. వాక్యాలు నాకు పెద్దగా తెలియవండి. లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి పెంచుకొనుము అనుందా? ఆసక్తి విడువుము. నిద్ర యందు కొంత నిద్రను పక్కన పెట్టి ఎక్కువ సమయం దేవునితో గడపటం, ఎక్కువ అధ్యాయాలు బైబిల్ చదివితే యేసుక్రీస్తుని జయించాలని సాతాను వచ్చి కొండ ముందు దూకేయంటే నీ దేవుని నీవు శోధించుకోవాలని రాయబడిన మాట ఉందనేసరికి కోసుకుని వెళ్ళిపోయింది. మనోడు అలా కాదు, దూకేస్తారంతే. మనోళ్ళు ఏం చేస్తారు? అది కోతి, అది ఆడిస్తే మనం ఆడకూడదు, నువ్వు దూకు అనాలా. అది ఆ తెలివి యేసుక్రీస్తు వారు ఎలా చెప్పారో నీకు అర్థం కావాలంటే బైబిల్ చదవాలి. యేసుక్రీస్తు ఎలా దయ్యాలు వెళ్ళగొట్టారో. స్కవ్యను మేము అనండి, మేము స్కవ్యను కుమారులాగా ఉందుము. మేము అనండి గట్టిగా, స్కవ్యను కుమారులాగా ఉందుము. ఉంటావా? స్కవ్యను కుమారుల గురించి తెలుసా నీకు? దయ్యం పట్టింది అంటండి, సౌలు అంట పో దైవం వేస్తున్నావు పో అని వెళ్ళిపోయిందంట. పక్క బిడ్డలు చూస్తున్నారంటండి స్కవ్యను కుమారులు. మేము కూడా యాజకుని కుమారులమే, మేము తక్కువ కాదు. మేము కూడా ఏం చేస్తాం? వేసినవులో పో అంటాం. ఆ మాట అంటే పోతుంది కదా, మేము కూడా వస్తాం సరికి రే మీరు నాకు తెలుసురా అందంట దయ్యం. సరే తెలుసా, ఇప్పుడు చూసుకో పో అన్నట్ట. ఎవర్రా మీరు అని చెప్పి ఎగిరి పట్టుకుని తన్ని పరిగెత్తుతుంటే ఒక్కొక్కరిని పట్టుకుని సొక్క పట్టుకుంటే ఆ సొక్క సించేసి దిగంబర్లాగా రోడ్డు మీద పరిగెత్తిచ్చిందంట. సాతానికి నువ్వు తెలుసు, నీ స్థితి తెలుసు. నువ్వు స్కవ్యను కుమారుల వల్లే ఉంటావా? అపోస్తలుడైన పౌలులాగా ఉంటావా? మేము స్కవ్యను కుమారుల వలె ఉండము, అపోస్తలుడైన పౌలు వలె ఉందము. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు వలె పౌరుషం కలిగిన వాళ్ళుగా ఉండండి. ఉందాం, యేసుక్రీస్తు వలె ఉందాం, యోబు వలె ఉందాం, సంసోను వలె ఉండొద్దు, దావీదు వలె ఉందాం. బాగుందా? లోతైన అనుభవంలో ఉంటాం. దేవుడు మమ్మల్ని మొయ్యాలి అనేటువంటి వాళ్ళు చేయొద్దండి. దేవుడు మిమ్మల్ని దీవించగా ఏం వాళ్ళమ్మా ఎత్తడానికి మీరు ఎలా అంటే ఇంతకన్నా లేకదండి మా చెయ్య. అదే ఏమన్నా అన్నాను ఇంత ఉండవా ఓ దానికి మాత్రం ఎంత వెళ్తుంది అమ్మా. మీరు లోతైన అనుభవంలో ఉండండి అంటే కళ్ళు మూసుకోండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. జయం కలిగిన మా ప్రభువా, మీ పిల్లలు లోతైన అనుభవంలో తండ్రి అగ్ని వలె మండాలి. పిల్లలను చూసి సమస్య